ఇప్పుడు మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని చక్కగా ఇలాగ అన్ని వైపుల నుంచి లాక్ చేసుకోవాలి. చూసారా? ఇలా తిప్పుకొని అది తీసేయొద్దండి, ఎక్స్ట్రాగా ఉన్నది అది కూడా అక్కడ పెట్టేసుకోవాలి. అలాగా తిప్పుకొని అక్కడే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగ చేత్తో జెంటిల్గా ఒత్తుకోండి. పిండి అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాంటిదే పైన కూడా ఉంటుంది కదా కవర్, దాని మీద కూడా ఆయిల్ పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి. కాస్త పైన ఆయిల్తో ఇలా అని అప్పుడు ఈ కవర్ని పెట్టుకోండి. ఇప్పుడు చేత్తో ఇలా జెంటిల్గా ప్రెస్ చేయండి. 2 డైరెక్షన్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే యూనిఫామ్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కవర్ తిప్పుకుంటూ చక్కగా ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. 2 వైపులో కూడా చక్కగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తుందండి. లేకపోతే నేను చూపించినట్టు ఇలా కవర్ తిప్పుకుంటూ మీరు ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా చేసుకుంటే పొంగదండి, ఇది కూడా గుర్తు